నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. గత 5 ఏళ్లలో ఎలాంటి స్కామ్లు జరిగాయి, అలానే ఎన్ని ఆక్రమణలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, ఎన్ని దోపిడీలు జరిగాయి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ అధికారంలో ఉన్న వాళ్ళు, పదవులు అనుభవిస్తున్న వాళ్ళు చేసినవి. కానీ ఈ రోజు బయటకు వచ్చిన స్కామ్ భారతీ రెడ్డి గారిది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. ఈవిడ చైర్మన్ గా ఉన్న భారతీ సిమెంట్స్ కు 744 ఎకరాల సున్నపురాయిని 50 ఏళ్ల పాటు లీజ్కిచ్చారు. అంటే అసలు ఏం జరిగింది? భర్త అధికారాన్ని అడ్డు పెట్టుకుని భారతీ గారు ఈ దోపిడీ చేశారా, లేదంటే ఇంకెవరైనా చేశారా? అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, భారతీ రెడ్డి గారు అంటే రీసెంట్ గా చూస్తే సాక్షి మీద కేసు పడ్డం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరొకటి ఆవిడ మెడకు చుట్టుకుంది. 744 ఎకరాలు మైన్స్ ని, సున్నపురాయిని 50 ఏళ్ల పాటు లీజ్కిచ్చారు. అయితే రఘురామ్ సంస్థ ఫస్ట్ స్టార్టింగ్, ఆ తర్వాత భారతీ సిమెంట్స్ గా పేరు మార్చారు. కానీ చట్ట ప్రకారం ఇది వారికి చెందదు, వారికి ఇవ్వాల్సింది కాదు అని కొంతమంది అంటున్నారు. అసలు ఏం జరిగింది సార్? ఇలాంటి అక్రమాలు, ఇలాంటి దోపిడీలు ఇంకా ఏమైనా వీళ్ళ లిస్ట్ లో ఉన్నాయా? అంటే పైసా పెట్టుబడి లేకుండా లక్షల కోట్ల మరి సామ్రాజ్యాలు ఏంటి జగన్మోహన్ రెడ్డిది అదొక చరిత్ర. ఇవాళ ఒక స్టడీ ఏంటి, ఒక క్రిమినల్ స్టడీ అన్నమాట. ఒక నేర అధ్యయనం చేయాలి. హార్వర్డ్లో, ఆక్స్ఫర్డ్లో అతని గురించి ఇవాళ ఒక సిలబస్ పెట్టడం, అక్కడ స్టూడెంట్స్కి, అక్కడెవరో ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి అతను ఏ విధంగా క్విడ్ ప్రోకో, అదేంటి అది 1.0 మీరు అన్నది రఘురామ్ సిమెంట్స్ అనేది క్విడ్ ప్రోకో 1.0లో భాగం. అంటే అది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్స్ 11 ఛార్జ్ షీట్స్, ఈడీ 9 ఛార్జ్ షీట్స్లో ఇది 7 ఛార్జ్ షీట్ నెంబర్ 7 ఇది భారతీ సిమెంట్స్. అసలు ఏంటి దాని పుట్టు పూర్వోత్తరాలు? ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అక్కడేంటి జయా మినరల్స్, అంటే ఇది అసలు ఆ కథ ఎక్కడ బిగినైంది? జయా మినరల్స్ వాళ్ళు అప్లై చేసుకున్నారు అక్కడ సున్నపురాయి నిక్షేపాల కోసం. ఆ తర్వాత ఆయన అది పెండింగ్ పెట్టారు. ఎవరు? అప్పటి సీఎం చంద్రబాబు. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. 2004లో రాజశేఖర రెడ్డి సీఎం కాగానే దాని మీద కన్నేశారు. ఆ జయా మినరల్స్ కాస్త రఘురామ్ సిమెంట్స్ అయిపోయింది. అంటే వాళ్ళ లీజ్ పేపర్ వీళ్ళు తీసుకున్నారు, దాన్ని కబ్జా చేశారు ఒక రకంగా. అంటే వీళ్ళ భాషలో మాట్లాడాలంటే ఆ రఘురామ్ సిమెంట్స్ ఇప్పుడు జయా మినరల్స్ యొక్క లీజులు మాకు ఇవ్వమని, ఇప్పుడు ఆ రఘురామ్ సిమెంట్స్ కాస్త భారతీ సిమెంట్స్గా అవతారం ఎత్తింది. అంటే రాజశేఖర్ రెడ్డి ఆ లీజులు ట్రాన్స్ఫర్లో అతని యొక్క అధికార దుర్వినియోగం అప్పటి సీఎంగా. అంటే ఇప్పుడు మొత్తం ఇవాళ భారతీ సిమెంట్స్ దగ్గర మరి 10,000 కోట్ల ఎస్టేట్, 2,047 ఎకరాల్లో నీకు సున్నపురాయి గనులు ఇచ్చేశారు. ఒక 70 ఎకరాలు సీలింగ్ చట్టం నుంచి మినహాయించారు. ఇప్పుడు నేను చెప్తోంది ఎప్పుడు కాలం, ఎవరి పాలన? రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలు, అక్రమాలు. ఇప్పుడు ఏది ఏ విధంగా అంటే వీళ్ళకి ధనము, నేరము శ్వాస నిశ్వాసలు ఈ కుటుంబానికి, లేకపోతే తండ్రి కొడుకులకు. అంటే డబ్బుని శ్వాసిస్తారు, నేరాన్ని వదులుతారు. ఈ రెండు లేకపోతే బతకలేరు. డబ్బు, నేరము, అధికారం తోడై, అంటే డబ్బుతో అధికారం, నేరాలతో అధికారం. ఎప్పుడైతే అధికారాన్ని గుప్పెట పెట్టారో ఇక వాళ్ళ యొక్క ఆ అవినీతి డబ్బు ఇంకా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఇక నేరాలు ఇక నీకేముంది, ఇంకా క్రిమినల్స్ హెవెన్ అయిపోయింది. అంటే రౌడీలనే పార్టీల్లో చేర్చుకున్నారు, వాళ్ళనే ఎమ్మెల్యేలుగా గెలిపించారు, మంత్రులను కూడా చేశారు. ఇలా ఒక రౌడీ రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలా మారిందంటే ఇప్పుడు ఈ కథ ఏది మీరన్నది ఇప్పుడు ఇంట్రోలో భారతీ సిమెంట్స్ ఇది క్విడ్ ప్రోకో 2.0. ఇప్పుడు కొడుకు సీఎం అయ్యారు. కొడుకు సీఎం అయిన తర్వాత మరి ఎన్ని ఎకరాలు? 740 ఎకరాలు. మరి అతను దానికి లీజు 50 ఏళ్లకి ఇవ్వడం. అదేంటి? అది GO4, GO5 అంటే చీకటి జీవోలు. అవి బయటకు రావు. మామూలుగా జీవోలు ఏంటి? ట్రాన్స్పరెన్సీ. నువ్వైనా వాటిని దీంట్లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు వెబ్సైట్లో. జగన్ సీఎం కాగానే దాన్ని బ్లాక్ చేసి పారేశాడు.
గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవాళ ఏంటి మీరందరూ క్లెయిమ్ చేసుకోవడం ఏంటి, అదే అది నా సొత్తు అయితే అంటూ దాచిపెట్టాడు. దానికే ఈ పేరు అనమాట. ఏంటి ఈ డార్క్ జీవోస్, ఒక డార్క్ రూల్ అనమాట, చీకటి పాలన. అంటే తను చేసిన భూ కబ్జాలు, తను ఇచ్చినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్, లేకపోతే తను పాల్పడిన గనుల కబ్జాలు, లేకపోతే ఆ మైనింగ్ అలాట్మెంట్స్, లీజ్, ఇవన్నీ జనానికి తెలియకుండా, మీడియా కళ్ళకు కూడా అందకుండా దాచేసిన పరిస్థితి అనమాట. అదేమంటే అసలు భారతీయ సిమెంట్స్ నాది కాదంటాడు. మొన్న కూడా అన్నాడు కదా, ఆ బాలాజీ గోయిందప్ప, అతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నట్టున్నాడు. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్, అది అసలు మాది కాదు, అది వికాట్ సిమెంట్స్ అంటాడు. అంటే దానిలో షేర్లు వాళ్ళకు కొన్ని అమ్మినంత మాత్రాన అది నీది కాకుండా పోతుందా? ఇవాళ కూడా నీకు అందులో షేర్స్ 49% ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా నీ భార్య దానికి CMD, అది కూడా కండిషన్ పెట్టాడు వాళ్ళని ఆ అగ్రిమెంట్ లో, మీకు 51 ఇచ్చినా కూడా మరి యాజమాన్యం మా కిందే పనిచేయాలని. అంటే ఇప్పుడు అసలు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ జీవోలు ఎలా సొంత ఫ్యాక్టరీకి ఇస్తారంటావు? అధికార దుర్వినియోగం కాదా అంటావు? అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, ఈయన 15వ ముఖ్యమంత్రి. మరి ఏ ముఖ్యమంత్రి అయినా, అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ముఖ్యమంత్రులుగా తప్ప మిగతా 14-13 మంది ఎవరన్నా ఇలాంటి బరితెగింపుకి పాల్పడ్డారు? అరే భూముల కబ్జాలు, గనుల కబ్జాలు, డిస్టిలరీల కబ్జాలు, సెజ్, చివరికి అసలు పోర్టు కూడా కబ్జా. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్. పాయింట్ బ్లాంక్ లో ఆ కేవీ రావుని బెదిరించి అతని CMOకి పిలిపించి సెటిల్మెంట్. ఏం చేస్తారమ్మా? మెడ మీద కత్తి పెడితే ఏం చేస్తారు? అందరూ చంద్రయ్య యాదవ్ లాంటి వాళ్ళు ఉంటారా? రాసి ఇచ్చేశాడు. 3600 కోట్ల షేర్లు వీళ్ళకి రాసి ఇచ్చేశాడు. తర్వాత ఇప్పుడు కేసు పెట్టాడు, అది వేరే విషయం. అంటే జగన్, రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి అసలు వాళ్ళ యొక్క ప్రస్థానం, వాళ్ళ యొక్క రాజకీయ ఎదుగుదల ఈ విధంగా అనమాట. అంటే డబ్బు కొట్టు, నేరం పాల్పడు, అధికారాన్ని ఒడిసిపట్టు, ఒకటే అనమాట వీళ్ళు తీసుకున్నది. ముందు ఈ ఆస్తులు కాపాడుకోవాలంటే మన చేతిలో అధికారం ఉండాలి. మన చేతిలో అధికారం ఉండాలంటే మనమే ఒక పార్టీ పెట్టాలి. అట్టా పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరన్నా చెడ్డగా చెప్పినా కూడా ప్రజల కళ్ళు కప్పాలి, వాళ్ళని మసిబూసి మారేడికాయ చెయ్యాలంటే మనకు ఒక మీడియా ఉండాలి. ఏంటా మీడియా? అదే సాక్షి ఛానల్, సాక్షి పేపర్. బ్యూటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, ఏమనాలి దీన్ని? బ్యూటీ ఆఫ్ క్రిమినాలిటీ. నేను అంటోంది అదే, ఇది ఒక స్టడీ అంటోంది అదే. దీన్ని అసలు ఒక అధ్యయనం. అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఏ విధంగా అతను క్రైమ్స్ చేస్తాడు, ఎలా కరప్షన్ చేస్తాడనేది ఇవాళ అటు దర్యాప్తు సంస్థలకే అతను కొరుకుడు పడదు. ఎప్పుడు కేసులు అవి తెలియ? అంటే గాలి జనార్దన్ రెడ్డి కేసులో కూడా నీకు శిక్ష పడింది. అతనికి 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. అతని బావమరిది కూడా శిక్షణ పడింది. శ్రీనివాస్ రెడ్డి, లేకపోతే అతను ఎవరు, రాజగోపాల్, అతనికి ఇంకా డబల్ శిక్ష పడింది ఆ మైనింగ్ కార్పొరేషన్ అప్పుడు. అంటే గాలి జనార్దన్ రెడ్డి అప్పుడు, రాజశేఖర రెడ్డి మనం చూసాం, అతను దగ్గర 1,40,000 టన్నుల ఇనుప ఖనిజం రాసి పారేశాడు. ఎవరికి? ఆ ఓబులాపురం మైన్స్ అన్నమాట. అది కేసు దీనిలో, ఏది సిబిఐ, ఈడీ, వీటిల్లో. ఇప్పుడు ఈ భారతీ సిమెంట్స్ దీని మీద ఉన్న ఛార్జ్ షీట్ 7లో ఇవాళ విజయసాయి రెడ్డి A2, జగన్మోహన్ రెడ్డి A1, లేకపోతే వీడి రాజగోపాల్, వీళ్ళందరూ అందులో ఉన్న పరిస్థితి. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ నీ ఫ్యాక్టరీకి నువ్వు ఎలా లీజ్ 50 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేస్తావు? అదేమంటే నన్ను నువ్వు దొంగ అన్నావు కాబట్టి నిన్ను దొంగ అంట. ఇప్పుడు నా మీద మీరు మరి 16 కేసులు పెట్టారు కాబట్టి మీ మీద 32 కేసులు పెడతా. నా అఫిడవిట్ మొత్తం క్రిమినల్ హిస్టరీయే. జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ ఒక 50-60 పేజీలు ఉందనుకో, 32 పేజీలు ఆయన నేరాలే ఉంటాయి, ఇంకో 25 పేజీలు ఆయన ఆస్తులు ఉంటాయి. అంటే 2 పేజీలే, ఈ 2 మినహాయిస్తే ఉండేది. అట్లాగే మరి నేను ఇంత నా అఫిడవిట్ అంతా నాశనం అయింది కాబట్టి క్రిమినల్ హిస్టరీ, చంద్రబాబు మీద కూడా కేసులు పెట్టండి, ఆయన కూడా పొల్యూట్ చేయాలి, లోకేష్ మీద కేసులు పెట్టండి. అంటే ఇదే ఏది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక నేరగాడిగా చూడాలా, ఒక విధ్వంసకుడిగా చూడాలా, ఒక కబ్జాకోరుగా చూడాలా, అసలు ఏ రకంగా నువ్వు చూడాలి? ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి చెప్పాను కదా, అతనికి ఆ ఇనప ఖనిజం ఇచ్చినందుకు అతను ఏం చేయాలి? ఒక 150 కోట్లు సాక్షిలో పెట్టుబడులు పెట్టాడు. RR గ్లోబల్. ఎవరా RR గ్లోబల్? రెడ్ గోల్డ్. ఎవరది? సజ్జల దివాకర్ రెడ్డి. ఇద్దరు అన్నదమ్ములు. ఇతనికేమో పాత్రికేయ ముసుగు, ఇతను జర్నలిస్ట్ ముసుగేసుకుంటాడు. ఇతను మళ్ళా జగన్మోహన్ రెడ్డి, ఇతనే అసలు పెద్ద షాడో CM, సకల శాఖ మంత్రి. అంటే సజ్జల జగన్ బంధం అక్కడి నుంచి వచ్చిందనమాట. అదే కాదు కదా, ఇవాళ ఇతను CM గా ఇలా చేశాడు, వీళ్ళ నాన్న అదే చేశాడు. ఆయన రాజశేఖర రెడ్డి CM గా ఉంటూ ఇది నాకు సంబంధించినటువంటి అంశం, మా సాగర్ సొసైటీలో ఇంటికి సంబంధించినటువంటి అంశం, నేను ఉండకూడదని బయటికి వెళ్ళినట్టు బిల్డప్ ఇస్తాడు. అతను లేకుండా కేబినెట్ దాన్ని అప్రూవల్ చేసినట్టుగా జనానికి మసిబూసి మారేడుకాయ చేయటం. కనీసం ఆ మాత్రం అన్న నైతికత అతను పాటించాడు బయటికి వెళ్ళి కేబినెట్ లో నుంచి. ఇతనికి అది కూడా లేదు. ఇతను కేబినెట్ లో చైర్లో కూర్చుని ఆమోదిస్తారా సస్తారా అంటాడు. అంటే ఇవాళ అతను హెరిటేజ్ మీద నిందలేస్తాడు. అదేంటి? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టుకున్న ఆ డైరీ,
అవును. అది 25 ఏళ్ల చరిత్ర. అందులో రైతులు వాళ్ళు కలిసి దాన్ని పెంచుకుంటా వెళ్ళారు. ఇప్పుడు దానికి కిరణ్ కుమార్ వీళ్ళందరూ ఇచ్చారు. అప్పట్లో విజయభాస్కర్ రెడ్డి ఆ హయాంలో వచ్చిందనమాట. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు, అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అసలు తన కారు పెట్రోల్ తను కొట్టించుకునేవాడు. తన క్యారేజ్ తినే భోజనం తన ఇంటికి తన భార్య తెచ్చి, అంటే దామోదరం సంజీవయ్య అనేటువంటి ఒక సీఎం వాళ్ళ అమ్మ పూరి గుడిసెలో అరే కట్టెల పొయ్యి మీద వండుకుంటుంటే అమ్మ మా అబ్బాయికి సీఎం అయ్యాడంటే జీతం ఏమైనా పెరుగుద్దా అన్నట్టు. వీళ్ళు ముఖ్యమంత్రులమ్మా. మరి అదే ముఖ్యమంత్రులుగా రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ భారతీయ సిమెంట్స్ కాదు, జగన్మోహన్ రెడ్డి చీకటి జీవోలు. ఏమయ్యాడా తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి? అరే 600 కోట్లు నీ ఛానల్కి నీ పేపర్కి ఇస్తావా? నువ్వు ముఖ్యమంత్రివా? అది ప్రజాధనం. నువ్వు బటన్ నొక్కుతున్నా 136 సార్లు బటన్ నొక్కి అని జనానికి ఏం ఓట్లేమంటావు, 136 సార్లు యాడ్లు ఇచ్చుకుంటావు. అరే యాడ్స్ రూపంలో సాక్షి మీడియాకి 400 కోట్లు ఇచ్చారు. అంతటితో వదిలేరా? నీకు అందరూ సాక్షి కొనాల్సిందే. కత్తి పెడతాడు మెడ మీద, మెడ మీద కత్తి పెట్టి సాక్షి కొనిపించాడు. వాలంటీర్లంతా ఒక్కొక్కడు 2 పేపర్లు ఎంచుకోవాలి. సచివాలయ సిబ్బంది చచ్చినట్టు పేపర్ ఎంచుకోవాలి. మొత్తం ఒక 50-60 హెచ్ఓడీలు ఉంటారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. అసలు వాళ్ళ కార్యాలయాలన్నిటిలో సాక్షి వేసుకోవాలి. అంటే 200 కోట్లతో జనం డబ్బుతో సాక్షి కొనిపించాడమ్మా. మరి ఎంత బ్యూటీ ఆఫ్ కరప్షన్. అంటే బటన్ నొక్కుడు కార్యక్రమంతో జనాల కళ్ళు గప్పి వెనక చేసిన కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు ఇవి అని జనాలు అందరూ అంటున్నారు. ఇప్పటికైనా జనాల కళ్ళ గంతులు ఊడాయి అనుకోవచ్చా? ఇప్పుడు వాస్తవాన్ని చూస్తున్నారు అని అనుకోవచ్చా? అవును. మళ్ళా జగన్ 2.0 వస్తుందంట. మళ్ళా నేను వస్తా మీ అంతు తేలుస్తా అంటున్నాడు. ఇప్పుడు నాటిన ఇత్తులే రేపు పంట పడుతాయి అంటున్నాడు. 2 అవుతాయంటాడు. నువ్వు నాటిన ఇత్తులు ఇవాళ ఈ విధంగా పంట పండింది అనుకోవటంలా. జగన్ అంటే ఒక భయం. ఇవాళ జగన్ అంటే ఒక నేరం జనం దృష్టిలో. మీరు అంటున్నారు ఏంటి, అతను అసలు ఎవరిని భయపెట్టలేదమ్మా. జనాన్ని భయపెట్టాడు, ఉద్యోగుల్ని భయపెట్టాడు, ఉపాధ్యాయుల్ని భయపెట్టాడు. అసలు ఇలా భయపెట్టే పాలకుడిని తొలిసారి చూస్తున్నాం అనమాట. అంటే మీరు ఇప్పుడు బివేర్ ఆఫ్ జగన్, తస్మాత్ జాగ్రత్త. ముంచేస్తాడు అనమాట. ఏది, మీ భూములు మీకుండవు, మీ గనులు మీకుండవు, మీ ఓట్లు కూడా మీ కాదు, దానికి కూడా డూప్లికేట్ పుట్టిస్తాడు. తిరుపతి బై ఎలక్షన్ లో ఓట్లు నకిలీ ఓటు కార్డులు పుట్టించాడమ్మా. నకిలీ డాక్యుమెంట్లు, మీ దస్తావేజులన్నీ ఆయన దగ్గర పెట్టుకుంటాడంట. ఒరిజినల్స్ అన్ని మా దగ్గరే ఉంటాయి, మీకు డూప్లికేట్ ఇస్తామంటున్నాడు. కావాలా జగన్మోహన్ రెడ్డి 2.0? అసలు తలుచుకుంటేనే భయం. మన అందగాడు, మామూలు అందగాడా జగన్మోహన్ రెడ్డి? అసలు అవినీతిలో ఇంత అందగాడిని నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. నేరాల్లో ఇంత అందగాడిని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అందమైన నేరగాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.